నేను ఒక మాట అడుగుతా ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలను, మీకు లేకుండానా అవకాశం? ప్రజలు మీకు ఇయ్యలేదా అవకాశం? 65, 70 ఏళ్ళు, 75 సంవత్సరాల స్వతంత్రంలో మీరే కదా పరిపాలకులు, ఏలికలు. ఈ నుంచి ఢిల్లీ దాకా మీ పెత్తనమే కదా. ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? ఈ కార్యక్రమానికి మీరు ఎప్పుడో శ్రీకారం చుట్టుంటే ఇలా మేం చేసే అవసరం ఎందుకు వచ్చేది? మీరు ఎవరికీ చేయలేదు. తూతూ మంత్రంగా ప్రజలను ఓటు బ్యాంకులుగా భావించి ఏదో ఎమోషన్స్ రెచ్చగొట్టి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు పొందినారు తప్పిస్తే శాశ్వత పేదరిక నిర్మూలన కోసం, శాశ్వతంగా దరిద్రాన్ని తీసేయడం కోసం మీరు ప్రయత్నాలు చేయలే. మీకు లేకుండానా అవకాశం? ప్రజలు మీకు ఇయ్యలేదా అవకాశం? రాజకీయ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక టీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, ఢిల్లీ గులాములు వాళ్ళు చేయలేరు ఈ పని. దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని చేయాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటే చేయగలుగుతుందా? బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఉంటే చేయగలుగుతుందా? వాళ్ళకి ఢిల్లీ పర్మిషన్ ఇస్తుందా? ఒక్క తెలంగాణ ఎట్లా చేస్తారండి? మొత్తం దేశం అని చేయాలి కదా. కాబట్టి సెటప్ అంటారు. ఈ గులాములు అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వీళ్ళ బతుకు. టీఆర్ఎస్కు అధిష్టానం లేదు, టీఆర్ఎస్ని శాసించే వాళ్ళు లేరు, టీఆర్ఎస్కు బాసులు ఎవరు లేరు. టీఆర్ఎస్కున్న ఒకే ఒక బాసులు తెలంగాణ ప్రజలు. టీఆర్ఎస్కున్న అధిష్టానం తెలంగాణ ప్రజలు. తెలంగాణను శాసించేది, టీఆర్ఎస్ను శాసించేది, టీఆర్ఎస్ను నడిపించేది, టీఆర్ఎస్కు దిశానిర్దేశం చేసేది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలే మన అధిష్టానం. వారి అభిష్టాలు, వారి కోరికలు, వారి అవసరాలు, వారి డిమాండ్లే మన ఎజెండా. ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల అవసరాలు ఇతివృత్తంగా ముందుకు సాగే ఏకైక రాజకీయ పార్టీ ఇలా భారతదేశంలోనే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మనల్ని మనం పొగుడుకోవడానికో సంకలు గుద్దుకోవడానికో నేను చెప్పడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.